వింత అద్భుతము మానవ శరీరం కొన్ని ముడి పదార్థాలు నీరు, కార్బన్, ఆక్సిజన్, మరికొన్ని ఇతర రసాయన మూలకాలతో కలగలసిన సమాహారం. సగటు విశ్లేషణ ప్రకారం మానవుడు ఈ కొన్ని మూలకాల సమాహారమే. అయితే రాబర్ట్ పిటిషన్ మానవ శరీరంలోని ఈ మూలకాలను లెక్కిస్తే మార్కెట్ రేటు ప్రకారం వాటి మొత్తం విలువ $6.5 అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు ₹70. కానీ ₹70 సామగ్రితో దైవం ఎంతటి అమూల్యమైన వ్యక్తిని సృష్టించాడంటే దాన్ని మనం నాణాలలో వెల కట్టలేము సరికదా. 70,000 కోట్ల రూపాయలు కూడా మనిషి వెలకట్టడానికి సరిపోలవు. మానవుడు ఎంత అమూల్యమైన వస్తువో అంచనా వేసేందుకు అతని శరీరంలో ఉన్న ఒక్క అవయవం అతని నుండి వేరైతే చాలు. మనిషి ఒక చేయి విరిగి అతని నుండి వేరైపోతే $1 మిలియన్ వెచ్చించినప్పటికీ తిరిగి అలాంటి సహజమైన చేయిని పొందలేడు. ఒక మనిషి కన్ను కాంతిహీనంగా మారితే మొత్తం ప్రపంచ సంపదను కూడబెట్టినా కూడా అతను చూడగలిగే ఆ కంటిని తిరిగి పొందలేడు. మనిషి నోటి మాట పడిపోతే ఎంత వెలకట్టినప్పటికీ మార్కెట్ నుండి అతను మాట్లాడే తన భావాలను వ్యక్తపరిచే మరో సహజమైన సాధనాన్ని సంతరించుకోలేడు. దేవుని నిర్మాణ నైపుణ్యం ఎంత అద్భుతం! అతను పనికిమాలిన వస్తువులను అమూల్యమైన వస్తువులుగా తీర్చిదిద్దుతాడు. మృత వస్తువులను సజీవ శక్తులుగా మార్చుతాడు. అచేతనమైన జన్యు పదార్థం ద్వారా సచేతన సృష్టి రాశిని ఉనికిలోకి తెస్తాడు. ఏదీ లేని వాటిలో నుండి ఉన్న వాటిని సృష్టిస్తాడు. మంత్రగాడి మంత్రదండం నుండి రాయి శబ్దం చేయగా ప్రజలందరూ దానిని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురవుతారు. కాని దైవం అసంఖ్యాకమైన మానవులను కేవలం ఒక్క మిశ్రమ బిందువు ద్వారా సజీవంగా నిలబెట్టగలుగుతున్నాడు. వారు అత్యంత అద్భుతమైన రీతిలో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. కాని ఇలాంటి మహిమలను చూసి కూడా వారు ఎటువంటి ఆశ్చర్యానికి లోను కారు. ఎంతటి గుడ్డివారు వీరు! మంత్రగాళ్ల మాయలను చూసి మోసపోతున్నారే. దైవిక అద్భుతాలు, మహిమలను కానేలేకపోతున్నారు. ఎంతటి అవివేకులు వీరు! బూటకపు అద్భుతాలతో మైమరపించే మాయగాళ్లకు దాసోహం అయిపోతారే కాని వాస్తవ మహిమలను చూపే ఆ సృష్టికర్త పట్ల వారిలో ఎటువంటి ప్రేమక భావన జనించదు. అసలు విషయం ఏమంటే మనిషి దైవాన్ని పొందినట్లయితే అతని దివ్య కాంతిలో కాంతులీనే అద్భుతాలలో కనుమరుగైపోతాడు. దైవం తప్ప అతనికి మరే ఇతరత్రా ధ్యాసైనా సోకదు.